నా మనవరాలు స్వాతి గౌల దగ్గరికి వచ్చిన మరి ఏంది ఏం సంగతి చాలా దినాలు అయిందమ్మా. జాల జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న అడుగడుగు పోలీసు క్యాంపులేనంట అధునాతనమైన ఆయుధాలంట అడుగడుగు పోలీసు క్యాంపులేనంట అధునాతనమైన ఆయుధాలంట తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. ఇప్పటిదాకా కూర్చొని కాలు తిమ్మిర్లెక్కినట్టు అయినాయిగా, అంతేనా? తిమ్మిర్లు వదలాలి ఇప్పుడు. ఇంకో పాట పెట్టుకుందాం. ఏయ్ పటేలు పట్వారీలా గరిసెలు నింపిన పేదల నెత్తురు దాగిన మూకల గుండెల్లో పిడుగువై పటేలు పట్వారీలా గరిసెలు నింపిన పేదల నెత్తురు దాగిన మూకల గుండెల్లో పిడుగువై. నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే ఇక చెప్పాలి బాగానే, కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల, నేలపట్ల అనగానే మీకు యాదికి వస్తూనే ఉంది అప్పటికే. నేలపట్ల అంటే గుర్తొస్తుంది కదా, నా మనవరాలు స్వాతి గౌడు. అదే సుశీర్ కానీ 6 నెలల కింద ఒకటి, మళ్ళా ఈరోజు వచ్చిన నా మనవరాల దగ్గరికి వచ్చిన మరి ఏంది ఏం సంగతి చాలా దినాలు అయిందమ్మా. మరి ఏమన్నా నీ నోట మంచి పాటలు ఏమన్నా మళ్ళీ 1-2 ఏమన్నా ఉన్నాయా? అట్లాగే మరి నిన్నమన్నా అయ్యో ఒక కవి అందశ్రీ గారు కూడా మరి మన నుంచి దూరం అయిపోయింది కాబట్టి ఆ విషయం మీద మరి మనవరాలని అడిగి ఏమన్నా 1-2 పాటలు ఏమన్నా నిన్నమన్నా కొత్తగా ఉంటాయిగా, అవి కూడా అడిగి తెలుసుకుందామని వచ్చినా. మరి మీరు చూస్తూనే ఉండాలి, నా మాట నా మనవరాలు పాట ఎట్లుంటుందో చూడాలి. ఓకేనా? నమస్కారం అమ్మా. తాత నమస్తేనే. మొత్తం మీద దొరికినావు నాకు ఇవాళ. మళ్ళా 7 నెలల తర్వాత 7-8 నెలల తర్వాత దొరికిందాయా? మరి ఏంది ఏం సంగతి, ఎట్టెట్టున్నావు? అంత బాగేనా? అంత మంచిదే తాత. అందరూ ఇవాళ నువ్వు పిలిచినావు, నేను వచ్చిన అంతే. అంతే. అమ్మ నాన్న అందరూ బాగురుగా, చెల్లెండు అక్కలు అందరూ ఓకే, అందరు మంచిగా ఉండాలా, మనం మంచిగా ఉండాలా, ఓకే. కానీ మరి ఏమన్నా చిన్నగా సురువు చేయాలరు, వీళ్ళు ఊకోరు. ఏం ముచ్చట ముసలోడు చూడు దొరికిందంటే ముచ్చట అంటారు వాళ్ళు ఏం ఊకుంటోళ్ళు గారు. మొట్టమొదటిగా నీ నోటి నుంచి ఏంది పాట వాళ్ళు చూస్తురు, అదే పడ్డది. అందశ్రీ గారి మీద ఒక్కసారి పాట పాడాలరా ఎవరైనా పాడుకోవచ్చు తప్ప. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నూటి నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడో యమ్మా,
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మొత్తం మీద తాత మా మనిషి గురించి చెప్పిన అందశ్రీ మన నుంచి దూరం అయిండు. అవును, ఇప్పుడు మళ్ళా మనిషి అంటే ఏందో నువ్వు గుర్తు చేస్తున్నావు తల్లి. థ్యాంక్ యూ తాత. ఓ అమ్మ, ఆయన అందశ్రీ గారు మన నుంచి దూరం అయిపోయింది కాబట్టి ఆయనకు కూడా మన నుంచి నివాళులు అర్పించాలి కూడా. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎక్కడున్న కళాకారులు అనేవాళ్ళు, ఆ సింగర్లు అంటారు కదా, ఆ రైటర్లు, కవులు, గాయకులు అందరూ వాస్తవానికి ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోక తప్పదు. అందరం పోయేటోళ్ళమే, కాకపోతే అంతే అంతే వెనక ముందు అనేది. కాబట్టి మొత్తం మీద అందశ్రీ గారు పోయిన తన బతికే ఉన్నాడు మన మధ్యన. మనిషి తన శరీరం మాయమైపోయిందేమో కానీ తన ఆలోచన మాలాంటి కళాకారులలో ఆయన బతికే ఉన్నాడు కదా. గద్దారు మర్చిపోయినావా? మర్చిపోలే, ఎవరు మర్చిపోం. అలాంటి మేధావులు చాలా మంది ఉంటారు. అయ్యా మరి ఇంకరా తాత చెప్పాలి. మంచి పాట ఎట్టుండాలంటే చాలా దినాలైంది నా మనవరాలతోటి ఎట్లా తాతనే లేచి గంతేస్తట్టు ఉండాలనే పాటలు తేవాలనుకున్నా. ఇప్పుడు మీరు ఈ 7-8 నెలల నుంచి ఏమన్నా తాత వినిపించేటివా, ఈ సమాజానికి చూపించేటివా ఏమన్నా ఉన్నా అవి పాతవి గాని కొత్తవి గాని మంచిగా ఉండాలిరా. అగో ఆ పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే తాత, ఒక పల్లె పాట పాడుకుందాం. ఏయి పల్లెది లేదు, పట్నం దాకా వాడు నేనున్నా అంతే. ఓకే తాత. జాల జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో జాల జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో జాల జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో సింతాపు వన్నెల్ల సీర గట్టిందో సంద మామయలో సీర గట్టిందో సంద మామయలో సింతాపు వన్నెల్ల సీర గట్టిందో సంద మామయలో సీర గట్టిందో సంద మామయలో రైతాపు వన్నెల్ల రైక దొడిగిందో సంద మామయలో రైక దొడిగిందో సంద మామయలో జాల జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో పొడి సాపు వన్నెల్ల కొప్పు పెట్టిందో సంద మామయలో కొప్పు పెట్టిందో సంద మామయలో జాల జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో పొడి సాపు వన్నెల్ల కొప్పు పెట్టిందో సంద మామయలో కొప్పు పెట్టిందో సంద మామయలో జాల జాలరి వన్నే అగ్గగ్గో జాల జాలరి వన్నే అర్రర్రే జాల జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయలో జాలవరి గన్నే సంద మామయలో అమ్మ మొత్తం మీద జాల జాలరి వన్నే జాలవరి గన్నే. ఓ కథ ఎక్కడ జాలవరి గన్నే నన్ను కూర్చొని ఇస్తలేవు. నేను తీసుకొచ్చిందే ఎగిరిపిస్తా. అది కథ మనవరాల. ఇంకా ఇంకేం పాటలు ఇంకేమన్నా అంటే ఇంకేమన్నా అంటే ఇప్పుడు ఇది దీన్ని ఏమంటారు, ఏం పాట అంటారు ఇది ఇప్పుడు వాడిందా? పల్లె పాట, జానపదం. జానపదం. ఇంకా ఇట్లా కాకుండా ఏమన్నా పాటలు ఉంటాయి కదా జర రాజకీయాల్లో అటు ఇటు చేస్తారు, అటువంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఎవరన్నా వీటినే జర మీద పెద్ద పెద్దోళ్ళు అవి చచ్చిపోతారు, వాళ్ళ మీద కూడా గుర్తు చేసుకుని అరే పలానా ఆయన మీద పాట అంటారు, అటువంటివి ఉంటాయి కదా కొన్ని. నిన్న రీసెంట్ గా ఎన్కౌంటర్ జరిగింది కదా, అరే ఆయన పేరు ఇప్పుడు మొత్తం చర్చ ఇదే జరుగుతుంది ఆయన మీదనే. ఇది నిజమా అబద్ధమా అని. నిన్న మన అదేంటి నక్సలైట్ల ఎన్కౌంటర్ లో పాట ఉంది, పాడు.
అడుగడుగు పోలీసు క్యాంపులేనంట అధునాతనమైన ఆయుధాలంట అడుగడుగు పోలీసు క్యాంపులేనంట అధునాతనమైన ఆయుధాలంట కోవట్టు ఇన్ఫార్మర్లున్నారంట పైసకే ప్రాణాలు అమ్మేస్తారంట పట్టిస్తే 10 లక్షలు ఇస్తారంట సంపితే సన్మానము చేస్తారంట అవార్డు రివార్డు అంతింత కాదంట అందుకే గ్రే హౌస్ బలగాల వేట భద్రం కొడుకో సెందురయ్య చెర్ర పైలం కొడుకో సెందురయ్య 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 మీతోటి అన్నల మీతోటి అక్కల పట్టుకొని కాల్చి ఎన్కౌంటర్ అంటుండ్రు పట్టుకొని కాల్చి ఎన్కౌంటర్ అంటుండ్రు పట్టుకొని కాల్చి ఎన్కౌంటర్ అంటుండ్రు అమాయక ఆదివాసీలను బట్టి చిత్రహింసలు పెట్టి చిరిమేస్తా ఉన్నారు చిత్రహింసలు పెట్టి చిరిమేస్తా ఉన్నారు చిత్రహింసలు పెట్టి చిరిమేస్తా ఉన్నారు అమాయక ఆదివాసీలను బట్టి చిత్రహింసలు పెట్టి చిరిమేస్తా ఉన్నారు చిత్రహింసలు పెట్టి చిరిమేస్తా ఉన్నారు చిత్రహింసలు పెట్టి చిరిమేస్తా ఉన్నారు ఏందిరా ఇది ఎంత ఘోరం ఇది తాత మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినాం 4 కాలాల పాటు బతకాలి ఎన్నడైనా పోయేదే కానీ బతుకున్న మనిషిని చంపుడు అంటే ఇది ఎక్కడి దరిద్రము ఈ దేశంలో మరి ఇలాంటి ఘోరమైన పనులు చేయాలని మరి ఆనికి ఎవడు చెప్పిండో అర్థమవుతలేదు ఎవరికి ఇది చేయమన్నోనికి మనుషులను చంపుర్రి అని ఆర్డర్ ఇచ్చినోనికి దొరకబడితే మీరు దొంగలే కారైద్రి వాళ్ళతోటి మీకేం భయం రా మీరు లంగలే కారైద్రి వాళ్ళతోటి మీకేం భయం రా వాళ్ళు ఏడు ఉండాలని ఆడుంటారు వాళ్ళు ఎట్టు ఉండాలని అట్టుంటారు వాళ్ళు ఏం చేయాలి ఈనాడు నుంచా ఎప్పటి నుంచో వాళ్ళ భయం ఉన్నోడు భయం ఉంటాడు నువ్వు మంచోనికి నీకేం భయం అంటే నువ్వు కూడా లంగతనమో దొంగతనమో చేస్తున్నావు ఈ సమాజం మీద ఈ దేశం మీద ఏదో దొంగ పనులు చేస్తున్నావు కాబట్టి నీకు డగ్డుక్కుంది వాళ్ళతోటి భయం ఉంది కాబట్టి పలానోని చంపేయాలి మీకు అవార్డు ఇస్తాం రివార్డు ఇస్తాం ఇది మనిషి జీవితం అయితే గిట్టు ఉంటుంది మనం ఎవడైనా రేపు ఎవడైనా ఎంత పెద్దోడైనా అతని కాళ్ళ కాడికి పోవాల్సిందే దొంగగా చంపినట్టే నువ్వు ఇప్పుడు చంపినప్పుడే అర్థమైపోయింది నువ్వు దొంగవు రాని ఇంకా అది ఈ బూటకు ఎన్కౌంటర్లని ఎట్లా నమ్ముతాం పాడుగా అందుకనే నేను దాని జోలికే పోదలుచుకోలేమా అటువంటి కథ అది ఇంకా ఇంకేమన్నా పాటలు పాడుకుందాం తాత మస్తు పాడాలి నేను అడగక ముందుకి నువ్వు వాడుతుండాలి ఎందుకు చెప్పనా తాత ఇది ఎట్టుంది ఇది ఎట్టుందా అంటే అట్లా అడగాలి నన్ను నాకు చెప్పాలి విమలక్క పాటలు పాడుకుందాం పాడు నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నాగా నింగి నేల పరుచుకుందో మాయన్న నింగి నేల పరుచుకుందో మాయన్న అనగనగా ఒక పల్లెను కల్లమర్రంట కష్టజీవుల పల్లెరో నాగా కష్టజీవుల పల్లెరో నాగా కష్టజీవుల పల్లెరో నాగా మాదిగా వాడల్ల త్యాగాలగా పల్లె మోదుగు పువ్వులెరుపో నాగా మోదుగు పువ్వులెరుపో నాగా మోదుగు పువ్వులెరుపో నాగా సబ్బండగున మందున పల్లె రంగమైరన రంగము దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఒడిలో బయటికొచ్చి నల్ల బలి తీసుకుంటాది యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యమురో నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నాగా నింగి నేల పరుచుకుందో నాగా నింగి నేల పరుచుకుందో నాగా అనగనగా ఒక పల్లెను కల్లమర్రంట కష్టజీవుల పల్లెరో నాగా కష్టజీవుల పల్లెరో నాగా కష్టజీవుల పల్లెరో నాగా మాదిగా వాడల్ల త్యాగాలగా పల్లె మోదుగు పువ్వులెరుపో నాగా మోదుగు పువ్వులెరుపో నాగా మోదుగు పువ్వులెరుపో నాగా సబ్బండగున మందున పల్లె రంగమైరన రంగము దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఒడిలో బయటికొచ్చి నల్ల బలి తీసుకుంటాది యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యమురో నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న మొత్తం మీద ఇవి ఎటు తిరిగినా ఎర్ర కలువల కాడికే వస్తుంది అవును గారా అట్లే ఉంటది మొత్తం నువ్వు ఎందుకు ఇవి మొత్తం ఎర్ర జెండా పాటలేగా ఇవన్నీ విమలక్క అంటే కూడా అవే అంతే కదా తాత ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏవైతే విన్నామో ఏ దాంట్లో పెరిగినామో అవే వస్తాయి
కొత్తగా మధ్యలో వేరే తలిగించుకోలేం కదా. మొత్తం విప్లవం పాటలే చూడలేవా అనే తాత నువ్వు 7 నెలల కింద ఏమున్నాయి ఇప్పుడు ఏమున్నాయి ఏం మారింది. ఇంకారా ఇంకా ఇప్పుడు ఇట్లా కాకుండా ఇప్పుడు దాన్ని ఏమంటారు ఇప్పుడు పత్తులేర పోతురు చేలాల పనులు చేయడానికి పోతారుగా అమ్మలాకలు పొద్దున్న దాకా పని చేస్తారు. ఆ పని చేస్తుంటే అలసిపోతారు. అలసిపోకుండా మేమెందుకు అలసిపోవాలని జర ఆ మధ్యాహ్నం అలుపు రాకుండా పాటలు పాడుకుంటారు. పాఠశాల నాట్లకు పోయిన నాట్లు పత్తేర పోయిన పత్తి ఏదో ఒక రకంగా అయితే పాటలు పాడుకుంటారు. అవో అటువంటి అమ్మలక్కలు వాడుకునే పాటలు ఏమన్నా పాడుకుందాం తాత. పల్లె పాటలు బొచ్చడునే పాడు మరి ఇక్కడ పాడుకుందాం. జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా 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 జాలవై జల్తారు పోయి జాజికాయల పోత పోయి 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 సిగురు జబ్బాల చంద్ర సిల్కమూతి జాలబోయి గునుగు గుబ్బాల చంద్ర గురిగింజల జాలబోయి రైకమూడి కట్టుకోన రత్నాల జాలబోయి ఇప్పున ఇంజామునయ్యి పక్కన మానికమయ్యి దాపున త్రిశూలమయ్యి నిన్ను పోయి నన్ను పోయి నిలువు టద్దాలు పోయి అద్దముల్లా చూసుకుంటే ఇద్దరమ్మే గచ్చగట్టు జాలే జాలే అబ్బ జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్య రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్య రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా అయ్యా అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యే 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 ఇడవకుంటే పట్టు చెయ్యి ఇంట్లకు గుంజుకపోయి మచ్చిగాను మొదలి ముద్దు ముచ్చడది చెయ్యి జాలే 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 పోసినవేమయ్యా ఓ జగమయ్య రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా అబ్బ జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్య రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా మనవరాల నువ్వు నన్ను ఉండని వీడ కానీ ఏంది పాట లేచి నమ్మొస్తున్నా దమ్ము కాదు మరి జర్రా మన తగ్గట్టు పెద్దది శలకలకు వచ్చినాం కానీ అది ఏమంటారా దాన్ని టేజ్ చేస్తారు చూడు పెద్దది దాని మీద అట్లా ఉండాలి నా సాధారణంగా రామసక్కరంగా కానీ ఇక ఏం చేస్తాం పాటు మనం బైక్ ఆడికి వచ్చినాం కాబట్టి ఇక బైక్ ఆడి పాటలు పాడుకుంటున్నాం మొత్తం మీద ఇంకా రా తాత నాకు మనది నల్గొండ జిల్లా కదా. అవును ఉమ్మడి నల్గొండ. నేను నల్గొండ మీద ఒక పాట పాడినా మీ అందరికి తెలిసే ఉంటది. ఏందదే ఒకటి నల్గొండ మీద వాళ్ళేనా నేను పాడితే నువ్వు గుర్తుపడితే నల్గొండ పాట అంటే నేనంటే దబ్రా వీళ్ళు కూడా గుర్తుపడతారు. వాళ్ళు గుర్తుపడతారు, వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారు. ఆ పేరుతోటే వాళ్ళు నన్ను గుర్తుపట్టిరు. ఇప్పుడు ఎందుకు గుర్తుపడ్డారు? నేను మర్చిపోయినా మనవరా లేవనుకో వాళ్ళు అంటే ఇంటర్లే కానీ సరే పట్టు గట్లేందుకు అంటావు కానీ నేను కూడా పాడతా. పాడు ఏందో నల్గొండ పాట అంత పెద్దది ఏందో పాడదా ఇప్పుడు పాడిస్తా కదా. పాడు. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ తెలంగాణ పోరు గడ్డేరో తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ రజాకారుల పోరులో నా రాజుకున్న నిప్పుకుండా చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ అమరవీరుల కన్ననేల తల్లి కడుపు
నల్లగొండ నా తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పురిటి గడ్డము నా నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోటీ గడ్డేరో నా నల్లగొండ ఇగో గిది తాత మన నల్గొండ మీద నేను గిది వాడతి అమ్మా మనవరాల నువ్వు ఉద్యమాల ఏంది మళ్ళాను ఉద్యమాల తెలంగాణ గుండె చప్పుడు నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డము ఊరుగడ్డమ్మ అన్నావు నల్లగొండని ఉమ్మడి నల్లగొండని మొత్తం అంతే ఈ ఉమ్మడి నల్లగొండ పోరుగడ్డ విప్లవాల కిల్లా నల్లగొండ జిల్లా ఆ, మరి ఇది ఏం చేసినట్టు ఎంత వరకు తెచ్చినట్టు మనం ఇప్పటికీ ఇంకా ఇక్కడనే ఉన్నావురా అవును అవునా కాదా పోరాటాలు మనవి మనయ్ అదేదో ఒక శాస్త్రం చెప్తారు కదా తాత ఒర్రి ఒర్రి ఒకడు పోతాడు వండుకొని తిని ఒకడు పోతాడు అన్నట్టు అన్నట్టు ఒర్లేమో మనం చేస్తాము పాటలు పాడి మనం చేస్తాము ఆటలాడి మనం చేస్తాము ఇట్టనే నేను పట్టుకున్నాడు జెండా ఇక్కడ భుజాన పెట్టుకొని మోసి మోసి భుజాలు సగంగా అరిగినాయి కట్ట బొక్కలు అరిగేమో అడిగి దవాఖానకు పోతే బొక్క పోయిందని వాడంటాడు ఇట్లా పానాలని పోగొట్టుకున్నాము ఊరవతల ఎర్ర జెండాలు పచ్చ జెండాలు అవి కలర్ కలర్వి అన్ని కట్టుకొని మన తాతల కాంచి ఇప్పటిదాకా ప్రాణాలు ఒకరు కొట్టుకుంటారు ఫలితం ఒకరికి దక్కుతుంది అంతే కదా మనవాడు అంతే ఇప్పుడు నువ్వు పోరాటం గురించి నల్లగొండ జిల్లా గురించి పాట వాడిన మంచిగా ఉంది ఆ పాటను చూసి ఎంతో మంది ఇప్పుడు నువ్వు వాడితేనే నాకు ఇట్లా అనిపించే అటువంటి వాళ్ళు ఎంతో మంది అప్పట్లో అవును ఆ పాటను బట్టి పోరాటాలు చేసి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసారు అవుతుందేమో ఇకనన్నా అవుతుందేమో ఇకనన్నా అందరికి ఇంత బో దొరుకుతుందేమో అమ్మా ఇంత భూమి దొరుకుతుందేమో ఇంత ఇల్లు వస్తుందేమో ఉద్యోగం వస్తుంది అనుకురు అవును కానీ పోరాటం ఒకంద అయింది ఆరాటం ఒకంద అయింది అంతే అంతా అయింది కదా ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు కొత్తగా ఎందుకంటే నువ్వు కూడా మంచి ఏమంటారు యువకురాలా అంటారుగా యువకులు అంటే మంచి ఏంది రాజకీయాలు చేయాలనుకుంటే కొత్తగా యువతరం రావాలి అంటారుగా అన్నారుగా మరి అలాంటి ఏజ్ లో ఉన్నారు మీరు మంచిగా మీలాంటి వాళ్ళు చెప్తే 100 మంది వింటారు చదువుకున్న దాన్ని మళ్ళీ అడుగాక నీ నోటి నుంచి 2 ముచ్చట్లు పోయినా అరే పలానా చెప్పిందిరా మా మనవరాలు అనుకుంటోళ్ళు మా బిడ్డ అనుకుంటోళ్ళు అందరూ అనుకుంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి అనుకుంటారు అగో మా చెల్లె మంచిగా చెప్పిందిరా అనుకుంటారు నా అటువంటి మా మనవరాలు మంచిగా చెప్పి అనుకుంటారు కదా ఇట్లా మరి ఇప్పుడు మహిళలు యువకులు అందరూ మరి రాజకీయాల కొత్త యువతరం రావాలని అంటుంది నేను అడుగుతున్నా అట్ట నీకు అట్లా ఏమైనా ఇష్టం ఉందా ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే స్వాతి గౌడ్ అంటే తెలవనోడు ఇవ్వలేడు ఇప్పటి వరకు అయితే మొత్తం మీద అంటే సరే తెలవనోళ్ళు ఇంకా కొంతమంది ఉంటే ఉండొచ్చు ఇక్కడ మన ప్రాంతంలో చెప్తున్నా నేను స్వాతి గౌడ్ అంటే అవును రాడరు స్వాతి గౌడ్ అన్నప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వారసురాలని ఉండే అసలు ఆ పేరు చెప్తుంటేనే అందరికి గౌడ బిడ్డలు 100% మా బిడ్డరా మా అక్కరా మా చెల్లెరా మా మనవరాలు అనుకుంటే చాలా మంది చూసినప్పుడు నన్ను మస్తు మంది అడిగిరు ఓ తాతో మా చెల్లె కాడి పోయినావు మా మనవరాలు కాడి నన్ను అడిగిరు ఆ ఓలో కాదు మా అన్న బిడ్డ అని అడిగిరు నేను చెప్తా పేరు ఇట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు మీ దగ్గర చుట్టాలు కూడా కలిసాను నేనేమంటున్నా మరి ఇంత పేరు ఇంత కథ వ్యవహారం ఉంది కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కూడా ప్రయాణం కూడా అట్నే ఉంది కాబట్టి మరి కొత్తగా ఇప్పుడు రాజకీయాలలోకి మీలాంటి వాళ్ళు వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వారసురాలిగా మీరు రాజకీయాలు ఎందుకు చేయొద్దని అంటున్నాను నేను మేము ముందు పెడుతున్నా నీ ఆలోచన ఎట్టుందో నాకు అనవసరం నా మాటగా అడుగుతున్నా మీరు ఏమంటారు ఇప్పుడు రాజకీయం చేయాలంటే మనం ఒక పదవిలోనే ఉండి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలవాలి అడగాలి కదా పదవిలో ఉండి చేయాల్సిన అవసరం లేదు తాత మన వంతు కృషి మన వంతు పట్టుదల ఉంటే ఈ విధంగా కూడా పోరాటం చేయొచ్చు మనం అయితే నేనేమంటున్నా సరే నీ ఆలోచన అదే ఇప్పుడు సమాజం ఏం కోరుకుంటుంది అంటే చూసినావు గారు ఇప్పుడే పాటలో అర్థమైంది మనదేమో శ్రమ అవుతుంది మనది కష్టం శ్రమ అన్ని అవుతాయి అనుభవాలు అలాంటి రేపు ఇది కూడా అంతే దీని ద్వారా కూడా మనమే చేస్తాం చైతన్యవంతం మామూలు పాట కాదు మామూలు కథ కాదు కానీ మన ద్వారా వాడే లబ్ధి పొందుతాడు అంట మళ్ళీ అక్కడనే పోతుంది అధికారం నీ చేతులు ఉందనుకో ఇప్పుడు ఏంటంటే కొత్తగా నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే అదేంది 33% మహిళా రిజర్వేషన్ బిల్ అట మరి ఏడవరు మన మహిళలు అంతా ఎక్కడ పోయారు లేరుగా మరి ఇప్పటిదాకా అంటే రానియలేదు అనుకుందాం వ్యవస్థలోకి ఆడవాళ్ళని ముందుకు రానియాలి ఇప్పుడు ఉందిగా యువత కూడా మేల్కుంటుంది కదా అలాంటి దాంట్లో మనోళ్ళు ఉంటే ఎవడు అంటాడు కదా బంతిలో కూర్చుంటే మనోడు మనకు చూసానే ఎత్తాడు అన్నట్టు ఇలాంటి
ఈ గౌడ బిడ్డనే గా అసెంబ్లీకో గా పార్లమెంట్కో పోతే మంచుకుంటది కానీ చేతగాని ఈ తాతకు ఏదో ఆలోచన వచ్చిందిరా చెప్పినా నీకు. సరే నీ ఇష్టం ఎట్టుందో నాకు తెలియదు, నువ్వు చెప్తేనే తెలుస్తుంది కానీ అడగపోయినావు అంటే నేను అడుగుతున్నా అందుకని ఒక మాట. నన్ను మస్తు మంది అన్నారు గటువంటి వాళ్ళు ఉండాలి అన్నారు. సరే తాత, అందరి కోసం అంటే ఇప్పుడు పదవితోటి పోకుండా మనందరం గ్యాదర్ అయ్యి ఇట్లా కూడా పోవచ్చు అని చెప్పేసి నా ఆలోచన. అట్లా అయినా కానీ మొత్తం మీద ఉండాలి ఆలోచన ఉండాలి. మాకు గదే అడుగుతున్నా నేను, వ్యతిరేకించే ఆలోచన ఎట్లా అదే అంటున్నా. ఎందుకంటే మనది మనం చేసుకోవాల్సిందే, మన కోసం ఎవడు చేయలే చేస్తే గిట్టేందుకుండు, మీ అయ్య అట్టేందుకుండు, మా అయ్య ఇట్టేందుకుండు, మనం గిట్టేందుకుండు ఉండకపోగా. వాళ్ళు చేసిరుగా పోరాటాలలో పాల్గొన్నారుగా, పార్టీలు చేసిరుగా, ఎందుకు మారలే? ఇక మనం చేస్తే మారుతుందా అని ఎట్ట అనుకుంటాం, మనకు ఓడు ఏం చేయడు. అందుకనే మనం చేయడానికి ముందుకు వెళ్ళాలని తాతగా చెప్తున్నారా. గొప్పడే ఇవన్నీ నేను మంచి పాట పాడుతుంటే నేను ఇప్పటికి ఏమైంది మంచి పాటలే వాడుతున్నా, కానీ నన్ను తాత ఏం గిత పెద్ద పని చెప్తాడు, రాజకీయం చేయమంటాడు, ఈ దొంగ రాజకీయాలు పాడుగా నేనైనా చేస్తానేవు అనుకునేవు దొంగయే అవి దొంగ. నీకు ఇంత ముందు 7 నెలల కింద కూడా అందుకనే నేనేమంటున్నా దొంగయే, దొంగ దాంట్లోకి మంచోడు పోవాలని నేను అంటున్నా. దాన్ని దొంగ కాకుండా మంచి చేయాలంటున్నా. అదే అదే కరెక్టే, మీరు చెప్పింది అట్లుంది, నేను చెప్పింది ఇట్లా. అందుకనే అవి దొంగ నీకు తెలిసే నువ్వు ఏహే అనుకున్నావు, కానీ నేనేమంటున్నా మంచి మనసున్నోరు పోయి ఇట్లాంటి యువకులు అందరూ పోయి ఈ రాజ్యాన్ని కాపాడాలరా. ఇప్పుడిప్పుడే అంతా మేల్కుంటారు, బహుజన రాజ్యం రాలే, సబ్బండ కులాలు కదలాలే, బీసీ ఎస్సీ ఎస్టీలు అని నడుస్తున్నారు మనోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు అంతా నడుస్తుంది. అప్పటి వరకల్లా మీలాంటి వాళ్ళు కూడా ముందు వెళ్ళి పట్టుకుంటే జర మంచిగా ఉంటుంది, పట్టుదల వస్తుంది. రేపు ముందు మన వెనుక వచ్చే తరానికన్నా మనం చేస్తే మన వెనుక వచ్చే తరానికి ఇంకా చిన్న చిన్న వాళ్ళకన్నా భవిష్యత్తుని ఇచ్చిపోయిన వాళ్ళం అవుతాం. ఓకేనా? సరే ఇది ఇట్టుండని వాళ్ళు మళ్ళీ వామ్మ ముసలోడు చూసినావా మా చెల్లెతోటి పాట పాడిస్తాడేమో అని అనుకుంటే ఇది అటు చేసి రాజకీయాలకు తీసుకుపోతున్నా అంటారు. ఇలా వాళ్ళు అటువంటి వాళ్ళే, నాకు తెలుసు వాళ్ళ సంగతి. కానీ ఇంకో పాట పాడరా, ఇంకోటి మంచిదేసాయి. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా సిన్నగున్నాయో. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా సిన్నగున్నాయో. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా సిన్నగున్నాయో. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నాయో. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నాయో. గల్లీ సిన్నది కండాండు టీవీ రాదని శబ్దం ఎంతో హింసరా, లోటల రాలేసినట్లు లొడలొడ మోగుతుందో. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నాయో. గల్లీ సిన్నది ఇంటిలో ఫ్యాన్ ఉంటది, విమానపు మోతుంటది, సప్పుడొచ్చే డొక్కు ఫ్యాను ఎప్పుడు పడుతుందో. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నాయో. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా సిన్నగున్నాయో. గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా సిన్నగున్నాయో. గల్లీ సిన్నది తాత ఇట్లుంది. నాకు రెండు చరణాలే వాడుతాను, ఎందుకంటే మనోళ్ళు పాడినప్పుడల్లా ఒకటే పాట గంటలు ఎందుకు అంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, కొద్దిగా ఓపికలు మనకు తక్కువనే, పోరాటం ఎక్కువ ఉంటుంది మన వాళ్ళు. మళ్ళీ యుద్ధం చేయడానికి ఏడికైనా పోతారు కానీ ఎంతకైనా తెగిస్తారు, కానీ జర మళ్ళీ వినేటప్పుడు ఓపికలు తక్కువ ఉంటాయి. ఓపికలు తక్కువ ఉంటే మనం ఇక్కడ దాకా వచ్చినాం, లేకపోతే మనమే అడదు ఈ పాటికి రాజ్యం జరబోచ్చాం. ఓపికతోటి లైక్ కొట్టకుండా పోకూడదు, ఫస్ట్ లైక్ కొట్టి చూస్తే మంచిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. తాత నేను ఇంకా ముందు మస్తు ఛానల్ కనబడాలి, ఇంకా ముందుకు పోవాలి. మేము 7 నెలల కింద ఎట్లయితే ఆశీర్వదించారో 7 నెలల తర్వాత మళ్ళీ చేస్తున్నాం. ఇది కూడా అంతకంటే ఇంకెక్కువ పోవాలి, డబల్ కి డబల్, త్రిపుల్ కి త్రిపుల్ పోవాలి. వాళ్ళు పోవాలనుకుంటున్నాను మనవరాలా, మన నల్గొండ వాస్తవం అదే అంటున్నా. అదనే కాదు, నల్గొండనే కాదు, చుట్టుపక్కల ఆంధ్ర దాకా పోతారు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మొత్తం పోవాలి, ఎక్కడికి వెళ్ళి పోవాలి. మొత్తం మీద తాత మనవరాలది సూపరు. ఇక మనవరాలు ఇంతసేపు అయితే కూర్చోబెట్టినావు,
కూర్చోబెట్టిందాగా నన్ను కూర్చోబెట్టే జర కూర్చున్నా కానీ నేను ఊకునేనా ఊకో బుద్ధి అవుతుంది కానీ మొత్తం లేవాలనిపించింది. ఇక మొత్తం మీద నేను లేచినా మళ్ళీ నా మనవాడిని కూడా లేచారు. ఇక్కడ చూడాలి మీరు ఇప్పటిదాకా కనపడకుంటున్న వాళ్ళు. అయితే ఇప్పుడు మనవరాల ఇప్పటిదాకా కూర్చొని కాళ్ళు తిమ్మిర్లెక్కినట్టు అయినాయిగా, తిమ్మిర్లకి ఇమ్మిర్లు వదలాలి. ఇప్పుడు ఇంకో పాట పెట్టుకున్నా ఏమన్నా దరువు ఇప్పుడు తిమ్మిర్లు పోవాలన్నా దరువు వేస్తే ఎట్ట వస్తుడా మనవడా తెలుసుగా అది కథ. ఓకేనా? ఏయ్ ఈ ఏడేడు డప్పుల్లా ఇలా కోటి మందిల్లా శివ సత్తుల మోతల్లా జమిడి కలకు తల్లా ఏడేడు డప్పుల్లా ఇలా కోటి శివ సత్తుల మోతల్లా జమిడి కలకు తల్లా ఏడేడు డప్పుల్లా ఇలా కోటి మందిల్లా శివ సత్తుల మోతల్లా జమిడి కలకు తల్లా జమిడి కలకు తల్లా జమిడి పొద్దు కదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడి కొత్తుమే జగములేలే పెద్దమ్మ పొద్దు కదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడి కొత్తుమే జగములేలే అగ్గి దేవుడెదురు గుగ్గిల మెదురు నా గుంపాములెదురు నడికట్టు ఎదురు అగ్గి దేవుడెదురు గుగ్గిల మెదురు నా గుంపాములెదురు నడికట్టు ఎదురు ఇందురి ఎల్లమ్మ పొతిరెడి పోసమ్మ జూబి పెద్దమ్మ పాయల దుర్గమ్మ ఇందురి ఎల్లమ్మ పొతిరెడి పోసమ్మ జూబి పెద్దమ్మ పాయల దుర్గమ్మ తల్లి ఊరుగాసే తల్లివే ఉజ్జయిని మాకాలి వేయగల్లా సూపువే మోరుగల్లు గద్దకాలి వేయగల్లా సూపువే మోరుగల్లు భద్రకాళి ఏడేడు డప్పుల్లా ఇలా కోటి మందిల్లా శివ సత్తుల మోతల్లా జమిడి కలకు తల్లా ఏడేడు డప్పుల్లా మందిల్లా శివ సత్తులకు తల్లా జమిడి కలమో తల్లా పొద్దు గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడి కొత్తిమే జగములేలే పెద్దమ్మ పొద్దు గదులుతున్నదే మా ఊరా గద్దె కాడి కొత్తిమే జగములేలే పెద్దమ్మ పొద్దు గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడి కొత్తిమే జగములేలే పెద్దమ్మ పొద్దు గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడి కొద్దుమే జగములేలే పటేలు పట్వారీలా గరిసెలు నింపిన పేదల నెత్తురు దాగిన మూకల గుండెల్లో పిడుగువై పటేలు పట్వారీలా గరిసెలు నింపిన పేదల నెత్తురు దాగిన మూకల గుండెల్లో పిడుగువై తొరయందిరో వాణి పీకుడెందిరో అంటూ మట్టి బిడ్డలను తట్టి లేపిన జనగర్జనై బిక్కు బిక్కుమంటూ బతికే కూలి బిడ్డల దళమై డొక్కలెండి నా రైతుల కంచంలో మెతుకులకై ఎన్ను పూసల తోటాలను మోసిన ప్రజా గొంతు మా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న వందనం మా బుద్ధ నౌక గద్దరన్న నీకు లాల్సలాం మా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న వందనం మా బుద్ధ నౌక గద్దరన్న నీకు లాల్సలాం పటేలు పట్వారీలా గరిసెలు నింపిన పేదల నెత్తురు దాగిన మూకల గుండెల్లో పిడుగువై తొరయందిరో వాణి పీకుడెందిరో అంటూ మట్టి బిడ్డలను తట్టి లేపిన జనగర్జనై బిక్కు బిక్కుమంటూ బతికే కూలి బిడ్డల దళమై డొక్కలెండి నా రైతుల కంచంలో మెతుకులకై ఎన్ను పూసల తూటాలను మోసిన ప్రజా గొంతు మా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న వందనం మా యుద్ధ నౌక గద్దరన్న నీకు లాసలాం మా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న వందనం మా బుద్ధ నౌక గద్దరన్న నీకు లాసలాం మా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న వందనం మా యుద్ధ నౌక గద్దరన్న నీకు లాసలాం ఇది తాత మొత్తం మీద తిమిరి జల్ల అయినా అయినాయా మంచి పాట పాడిందా ఏందా కూర్చొని పిల్లలు ఎగ్దాం షటలు పట్టినాయి అట్టుంటుంది మరి వ్యవహారం అంటే అంతేనా? మొత్తం మీద అయితే స్వాతమ్మ ఈ కాడికి వచ్చినందుకు ఇక తాతను మంచిగా కుషామాజ్ చేసినవురా 100% మంచి మంచి పాటలు పాడినావు.
పాటలు మంచిగానే ఉంది. మేము ఇన్నాళ్ళకు 7 నెలల తర్వాత వచ్చినాం కాబట్టి మాకు కూడా మళ్ళీ మా మనవరాల దగ్గరికి వచ్చినామన్న సంతోషం నాకు కూడా ఉంది. నువ్వు కూడా మంచిగానే పాడినావు. మరి ఇక అందులో కూడా తెలంగాణ రాష్ట్రం ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ దాకా కూడా ఎక్కడెక్కడ పోతుంది అది. ఇక అందులో ఉన్న నా మనవరాళ్ళు మీరు కూడా మరి మా మనవరాల దగ్గరికి అయితే వచ్చిన మరి ఇక మీకు శల్య అక్క అందరూ అనుకుంటారు కానీ ఇక చూసి మంచిగా ఆదరించి ఎట్టెట్టుంటుందో ఇంకెక్కడి దాకా తీసుకుపోవాలో మీ చేతుల్లోనే ఉంది. అంతేనా కాదా? అది కథ. ఇక మా బృందం చూసుకో నా మనవాళ్ళు వీళ్ళని చూడయ్యా జర. ఇక ఇప్పుడు వీళ్ళది కూడా ఉంటుంది కథ వ్యవహారం జరినాక మరి వీళ్ళని కూడా చూపించాలి నాడు. ఏమంటున్నా మీరు చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీని. నాలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న తల్వార్ తాత టీంకి నా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణలోని మలనాటి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడానికి టీం మనకు చాలా అవసరం కాబట్టి తల్వార్ తాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వాచ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తాత ప్రతి ప్రజా సమస్యల మీద పరిష్కారం చేసుకుంటానే ఉంటాడు. పాపం అన్ని విధాలుగా బయటకు వచ్చి అందరితో కలగలుపుకొని మాట్లాడుతూ ఉంటాడు. సో తాతను కూడా సపోర్ట్ చేయండి, తాతతో పాటు నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి సపోర్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఈరోజు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు తల్వార్ తాత టీంకి అండ్ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.